వాక్యం తెలియజేస్తున్నాయా అలాంటి ధన్యతను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రాలైనా ఈ లోక సంబంధమైన బుద్ధి జ్ఞానాలను ప్రభా మరుగుపరిచే లోక సంబంధమైన బుద్ధి జ్ఞానాలను మాకు దయచేయగా పైకి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది. అలాగే ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ఆయన అలాంటి జ్ఞానం కలిగి జీవించడానికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకే వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి కాపాడాలని వేడుకుంటున్నానైనా. ఈ వాక్యం చెప్తున్నాయన నీ బిడ్డ నోటికి మీరు కోరుగా ఉన్నాయన ఆ బిడ్డని సిద్ధుతాలను మరుగుపరుచుకోవాలని వేడుకుంటున్నానైనా. ఆ బిడ్డ చెప్తున్నటువంటి వాక్యం ప్రతి బిడ్డ విని అందులో ఉన్న సత్యానికి దాని ప్రకారం జీవించలాగా మీ కృపా కాపాడాలని ప్రతి బిడ్డ దయచేయమని వేడుకుంటున్నానైనా. ఈ కార్యక్రమంతో మీరే తోడుగా ఉండి ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించమని మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధ నామంలో బ్రతులాడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా మా తండ్రి, పాపమైనటువంటి మా కోసం ప్రభా ఆ పరలోకాన్ని విడి భూలోకముకు వేధించి మా పాప భారమంతా నీ వీపుపైన భరించి ప్రభా నీ రక్తమంతయు నాయన మా పాపములను కాచి మమ్మల్ని శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకొని మీ సన్నిధానంలో మమ్మల్ని కూర్చోబెట్టి నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచేటువంటి గొప్ప ధన్యతను మా జీవితాల్లో మీరు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా తండ్రి, గత వారమంతట్లో సంఘంలో జరిగిన ప్రతి కార్యక్రమానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ వారంలో కూడా నేను జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు తోడయండి, మీకు మహిమ ఘనత ప్రభావం పొందమని మీ సన్నిధిలో ఉంచున్నాను. మా సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయా మా తండ్రి, ఇదిగో నేను కుటుంబాల్లో ఉన్నటువంటి నైనా మా తండ్రి సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించమని సన్నిధిలో ఉంచున్నాను. ఎవరెవరు ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఎటువంటి నైనా మరి దుఃఖ పరిస్థితిలో ఉన్నారో బిడ్డలు మీరు కనికరించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయా మా తండ్రి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలు, అనేకమైనటువంటి వ్యాధుల చేత పీడించబడుతున్నటువంటి బిడ్డలు, దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికి పడినటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయ గల హస్తంలో ఆయన బిడ్డలపై నుంచి మీరు స్వస్థను ఆరోగ్యంలో సమకూర్చి ఈ సన్నిధికి వచ్చి నాయన ఈ సన్నిధిలో సాక్షిగా నిలవడానికి సహాయం దయచేయండి. అయ్యా మా తండ్రి, ఇదిగోనైనా మా యొక్క సంఘ కమిటీని జ్ఞాపకం చేస్తున్నట్టు వచ్చేస్తున్నటువంటి నాయన పనులలోనూ వారి తలపించినటువంటి కార్యక్రమాలను మీరు తోడుగా ఉండి నాయన సంఘాభివృద్ధికి పాటుపడేటువంటి బిడ్డలుగా ఏక మనస్సు ఏక ఆత్మతో నైనా ఇంకా నైనా పరిచయంలో ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయం దయచేయండి. దేవా మా తండ్రి, అలాగే మా సంఘ కాలంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. హైదరాబాద్ ప్రాంతంలో నైనా మరి తన పరిచయం చేయాలన్నటువంటి ఆశగా ఉండగా మంచి సంఘమును కమిటీకి మీరు సమకూర్చమని మీ సన్నిధిలో ఉంచున్నాం. అలాగే మా సంఘం నిమిత్తం కూడా మీ సన్నిధిలో ఉంచున్నాం. ప్రభా ఒక మంచి కాపాన్ని మీరు మా పరిచయం నడిపించండి. అయా ఇంకా మమ్మల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయగలిగినటువంటి వ్యక్తిని మాకు అనుగ్రహించండి. ప్రభా ఇదిగో మమ్మల్ని జీవింపచేయగలిగినటువంటి ఆయన కాపాన్ని మీరు మాకు అనుగ్రహించమని సన్నిధిలో అడుగుతున్నాం. సహాయం దయచేయండి. మా సంఘ అవసరాలను అక్కర్లన్నీ మీరు తీర్చండి. మా కొదవులన్నీ నాయన మీరు తీర్చే దేవుడు మీ సన్నిధిలో అడుగుతున్నాం. సహాయం దయచేయండి. సంఘంలో ఉన్నటువంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకో ప్రభా. నిన్ను స్తుతించేటువంటి ధన్యతను బిడ్డలు దయచేస్తారు. స్తోత్రాలు. ఇంకా అనేక మంది నాయన వారి బిడ్డలు ఆయన తొట్టిల్లకుండా వారిని నాయన సరైనటువంటి మార్గంలో నడిపించమని సన్నిధిలో అడుగుతున్నాం. సహాయం దయచేయండి. బిడ్డల్ని మార్గంలో నడిపించండి. నిన్ను స్తుతించేటువంటి నేను స్వరాలను విప్పి ప్రభా నిన్ను స్థుతించటకు నేను కనపరచటకు సహాయం దయచేయండి. స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేస్తున్నటువంటి పరిచయను మరి ప్రార్థనలు మీరు అంగీకరించండి. సండే స్కూళ్ళను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయన మరి మంచి ఉన్నతంగా ప్రభా ఈ లోకంలో పరమ పౌరులుగా ఎదగడానికి కావాల్సినటువంటి నాన్న ఉపాధ్యాయులు కూడా
మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వదించండి. పర్వదిన నింపు మనమే సన్నిధిలో ఉంచున్నాం. దేవ మా సంఘంలో ఉన్న ప్రతి వీడిని నైనా పేరు పేరు వరుసలో దీవించండి, ఆశీర్వదించండి. నైనా ఈ ఆవరణంలోనికి నైనా ఏ అవసరతలతో నైనా ఏ పనులతో నైనా వచ్చి ఉన్నారు అక్కడ బిడ్డలు మీరు దర్శించండి. ప్రతి అవసరతను మీరు తీర్చండి. దుఃఖ పరిస్థితిలో ఉన్నటువంటి వారు, వేదనలో కన్నీటిలో ఉన్నటువంటి వారు, వారి యొక్క బాష్పడుతులను తుడిచివేయడం మీ సన్నిధిలో ఉంచున్నాం. ఈ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందమును మాకు గ్రహించండి. ఈ సన్నిధిలో ఈ ఆవరణంలో ఈ మందిరంలో ఉన్నటువంటి వేరుల చేత నైనా మమ్మల్ని తృప్తిపరచుకొని సన్నిధిలో వచ్చినాం. గర్భిణీ స్త్రీని జ్ఞాపకం చేసుకుని సుఖప్రసవం బిడ్డల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా సహాయం దయచేయండి. గర్భఫలాలు దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు దేవ మంచి భాగస్వామిని బిడ్డలు దయచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నైనా వారి చదువుకు తగినటువంటి ఉపాధులను మీరు ఏర్పాటు చేయమని మీ సన్నిధిలో ఉంచున్నాం. ఆయా అభివృద్ధులను మీరు కనికరించండి. ఆయన సంరక్షించమని మీ సన్నిధిలో ఉంచున్నాం. ఈ ఆరాధన అంతట్లోనూ మీరు మాకు తోడుగా మీరు నడిపించండి. ఆయా మీ బిడ్డలని నైనా మీ దాసులు నైనా ఈ సన్నిధిలో నిలబడి నీ వాక్యమును మాకు బోధించుండగా నీ వాక్యం నైనా మీ బిడ్డని స్థిరో చాటులను నీ పరిశుద్ధ ఆత్మశక్తితో బలపరచండి. నీ ఆత్మాభిషేకం అయినా మెడుగా దయచేసి ప్రభా మంచి వర్తమానం అయినా మాకు అనుగ్రహించండి. మీరు మాట్లాడడం స్థితిలో వచ్చినాం. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ గద్దింపులకు మేము లోబడి అయినా మీ మాటలను అంగీకరించి మా జీవితాల్లో ఉన్న దోషాలను ప్రతి విధమైనటువంటి తప్పులను మేము సరిచేసుకుని అయినా మరి సరైనటువంటి నిజమైన క్రైస్తవులు లోకంలో మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ఆరాధనలో మీరే తోడు నడిపించండి. ఈ కొద్ది వారు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి విజ్ఞప్తి చేసి వేడుకొంచున్నాము. మంచిది. ప్రార్థించిన దేవుని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో దేవుని సంతానంలో మనం తెలియచినట్లయితే దేవునికి నాయకులుగా నమ్మకమైనటువంటి యూట్యూబ్ మరియు సమయపై ముందుకు వచ్చి మనల్ని పరిశీలిస్తాం. పాటలు ప్రభు సంతానం దయచేసి అందరూ కూడా దయచేసి చేస్తున్నాం. ప్రభు ఆరాధించే సమయంలో ప్రభువు జ్ఞాపకం సమయం. అందరికీ వచ్చిన పాట ఆంధ్రక్రైస్తవ కీర్తన నుండి 640వ పాట, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము అనే పాట పాడుకొని దేవుడిని మనం మహిమపరుచుకున్నాం.
రేపితిని ఏనిగి ఏనిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతిని నేను దృష్టి తొలగితి దాసుడ నన్ను చూడని ప్రైజ్ లార్డ్. దయచేసి అందరూ కూర్చున్నారు. మంచిది. సందేశంలో సంఘ ప్రెసిడెంట్గా ఉన్నారు, వారు పుస్తకాలు క్రీస్తునందు ప్రియమైన మన సంఘ కాపరి మేకల ప్రభుదాస్ గారు నిన్న ఫ్యామిలీతో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆయనకి ట్విన్ సిటీస్ దగ్గర ఒక బ్యాప్టిస్ట్ చర్చిలో అవకాశం దొరికిందని చెప్పి సంఘ కాపరిగా పనిచేయడానికి దేవుడు అక్కడ ఏర్పాటు చేయబడ్డారని చెప్పి తెలియపరిచారు. సంఘం యొక్క ప్రార్థన వల్లనే ఒక మంచి సంఘం దొరికిందండి, సంఘానికి కృతజ్ఞత చెల్లించండి అని చెప్పి ఆయన ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆయన ఈ నెలాఖరులోపు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. తర్వాత ఒక వారం ఒక సండే వీళ్ళు చూసుకొని రమ్మని చెప్పి కోరడం జరిగింది. సెక్రటరీ గారు, నేను, కమిటీ వారు ఆ రోజు ఆయనకి ఘనంగా వీడ్కోలు పలుకుతామని ఆలోచన ఉంది. ఆయన ముందుగా తెలియజేస్తారు. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి వెంటనే ఆయన పంపించడానికి సంఘం ఇష్టపడరు కాబట్టి కొంచెం టైం తీసుకొని నిదానంగా వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మన మధ్య ఉన్న పాస్టర్ గారు ప్రైమ్ మెసేజ్ కోసం వచ్చారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని బిసినిగి ప్రకాష్ సార్ పేరు బిసినిగి ప్రకాష్ గారు. ఆయన డిగ్రీ చదివి ఎల్ఎల్బి చదివి బీడీ చేసిన తర్వాత కొంతకాలం మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట, జడ్చర్ల, శంషాబాద్, గద్వేల్ ప్రాంతాల్లో సంఘ కాపరిగా పనిచేయడం జరిగింది. ఈ మధ్య మాస్టర్ థియాలజీ కోర్సు కూడా పూర్తి చేశారని చెప్పారు. ఆయన సతీమణి సుజాత గారు, ఆమె కూడా బైబిల్ కోర్సులో పీడిహెచ్ చేశారని చెప్తున్నారు. ఆయనకు 2 ఆడపిల్లలు. మొదటి పాప నిహారిక ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. రెండో పాప నిఖిత సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నారని తెలియజేశారు. ప్రస్తుతం వీళ్ళు మహబూబ్నగర్ జిల్లా గద్వాల అనే ప్రాంతంలో సేవ చేస్తున్నారు. మన చర్చి సంఘ కాపరి కావాలని నోటిఫికేషన్ చూసి అప్లై చేయడం జరిగింది. దాన్ని బట్టి సంఘ కమిటీ ఈరోజు ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. మనకి మన సంఘం పెద్ద సంఘం సంఘ కాపరి నియామకంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆలోచించి నియామకం చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మందిని పిలవడం జరుగుతుంది.
మన ప్రభుదాస్ గారు అయితే ఇక మన సంఘ కార్యక్రమంలో పాల్గొనకపోవచ్చు. సంఘంలో ఏదైనా కార్యక్రమాలు ఉంటే నాకు కానీ సెక్రటరీ గారు కానీ తెలియజేస్తే మనకి పూర్తి కాలపు కాపరి నియామకం జరిగే వరకు ఎవరొక పాస్టర్ గారితో మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం. త్వరలో సంఘ కాపరి నియామకం జరగాలని చెప్పి మీ అందరి ప్రాంతంలో ఉంచండి. ఒక మంచి కాపరి మనకి రావాలని చెప్పి ప్రార్థించండి. దాదాపు ఒక 30 మంది మనకి అప్లై చేయడం జరిగింది. కానీ కొన్ని సంఘ కాపరి నియామకంలో కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ నిబంధనల మేరకే పిలుస్తున్నాం. పెద్ద సంఘం కాబట్టి కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి. ఆ నిబంధనల మేరకు అందరూ ప్లస్ మనకి వాక్యం సక్రమంగా ఉందా లేదని పరిశీలించిన మీదటే సంఘ కాపరి నియామకం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అందువల్లనే ఆలస్యం జరుగుతుంది. సాధ్యంత త్వరలో మనకి పాస్టర్ గారి నియామకం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సమయాన్ని పాస్టర్ గారు పట్టారు. చాలా సంతోషం. చక్కని ఇంట్రొడక్షన్ నా గురించి మన ప్రెసిడెంట్ గారికి తెలియజేసిన అన్నయ్య గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మంచిది పిల్లల దేవుని యొక్క సందర్శనలో వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని గట్టిగా చదువుతాం ఎవరైనా. యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనితులు ముట్టించుటయు నాకు ఆహారమైనది చాలు. తిరిగి నిర్గమకాండము 3వ అధ్యాయము దేవుని సన్నిధానంలో ఏడవ వచనాన్ని చదువుతాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చాలు ప్రార్థించుకుందాం. తలవంచుదాం. దేవుని యొక్క వాక్యం మనం వినబోతున్నాం. ఇక నిలబడి బోధిస్తున్నది నేను కాదు, నన్ను నమ్మినటువంటి నా పరమ తండ్రి నజరేయుడైన అయిన యేసు. ఉదయకాల సమయంలో తన యొక్క సుఖాన్ని మనం వినిపించబోతున్నాయి. తన మెల్లని స్వరము మన హృదయాలను ఉదయకాల సమయం తాకబోతుంది. తన మాటలు మన జీవితాలను మార్చబోతుంది. నేను జీవమైనటువంటి ఎన్నో జీవితాల్లో జీవాన్ని ఇవ్వబోతుంది. ప్రార్థన చేసుకుంటాను. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నీవు పలికితే నాకు మేలయా. నిదర్శనమే నాకు చాలయా. నిదర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా,
వచ్చావు తండ్రి. మీ సన్నిధి కాంతిలో నిలబెట్టావు ప్రభువా. మీ స్వరం వినడానికి, నీ మాటలు వినడానికి, జీవం కలిగినటువంటి నీ మాటలు వినడానికి, నేను జీవస్థితిలో ఉన్నటువంటి మా జీవితాలు నా ప్రభువా జీవంతో నింపబడడానికి నీ మాటలు మాకు అందిస్తున్నావా ప్రభువా. మమ్మల్ని బలపరచమయ్యా, నీ మాట చేత మమ్మల్ని బ్రతికించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని సన్నిధానంలో దేవాతి దేవుడు ఉదయకాల సమయమందు మనకిచ్చిన ఈ ప్రశస్తమైనటువంటి సమయము బట్టి దేవునికి ఎంతగానో వందనమైన దేవుని చేత అభిషేకించబడి ఆశీర్వదించబడినటువంటి దైవ సేవకులను గత 21 సంవత్సరాలుగా ప్రభు పరిచర్యలో ఏమాత్రము కూడా నిరాశ చెందక, నిస్పృహలోకి వెళ్ళక, ప్రభు సన్నిధానంలో దినదినానికి ఉత్తేజపరచబడుతూ దేవుని యొక్క దైవ సేవకునిగా అనేక ప్రాంతాల్లో దేవుని వాక్య పరిచయం చేస్తూ దేవుడు ముందుకు నడిపిస్తున్నారు. అందరూ ఒకసారి దేవుని చెప్పకూడదాం. దేవాకు దేవుని వందనాలు. అలాంటి తీరదాసులైనటువంటి నేను ఉదయకాల సమయంలో సంఘ కౌన్సిల్ తీర్మానం మేరకు మరి ఎన్నడూ రాని ప్రాంతానికి ఉదయకాల సమయం ముందు దేవుని నడిపించాడు. మరొకసారి చెప్పకూడదాం. ఈ ప్రాంతంలో చాలా దీవించమనేటువంటి ప్రాంతము, ఈ ప్రాంతము ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతము, దేవుని చేత ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించబడినటువంటి ప్రదేశం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మిషనరీస్ చేత చాలా అద్భుతంగా పరిచయం చేయబడి అనేక ఆత్మలను దేవుడు ఈ ఉదయకాల సమయం ఈ ప్రాంతం నిలబెట్టాడు. ప్రియులారా, మనకందరికీ తెలుసు, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని పోయే మిషనరీ పేరు ఏమో తెలుసా? విలియం కేరీ గారు. విలియం కేరీ గారి యొక్క ప్రయాసము ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు, మనకెవరు చెప్పనవసరం లేదు. కానీ మనకు ఉన్నటువంటి మొట్టమొదటి బ్యాప్టిస్ట్ మిషనరీ, మన భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీ, ఇంగ్లీష్ మిషనరీ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు ఒకటే, ఏమంట? విలియం కేరీ. కేరీ గారు మన భారతదేశానికి అడుగుపెట్టినప్పుడు చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అంత సులువుగా ఈ ప్రదేశంలో, భారతదేశంలో పరిచర్య ప్రారంభం కాలేదు. ఎన్నో ఆటుపోట్లు, సమస్తాన్ని కోల్పోయాడు. కానీ దేవుని పరిచర్య నిలబెట్టాడు. దేవుని పరిచర్యలో ఈరోజు మానవ దైవ సేవకులు తర్బీదు పొందేటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ సెనెట్ ఆఫ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చాలా అద్భుతంగా డిజైన్ చేసి భారతదేశ చరిత్రలో ఒక మైల్ స్టోన్గా నిలబెట్టినటువంటి ఒక గొప్ప మన బ్యాప్టిస్ట్ మిషనరీ. ప్రియులారా, మన దేవుని సన్నిధానంలో ఆయన ప్రయాస, ఈరోజు ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి, ఎంతో పరిచర్య ముందుకు కొనసాగింది. అలాంటి గొప్ప దైవ సేవకుల యొక్క పరిచర్యను మరి జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రత్యేకంగా అలాంటి మిషనరీలు మన భారతదేశంలో ఎంతోమంది వచ్చారు. ఈరోజు మరి ఇండియన్ మిషనరీస్ బయట దేశాలకు వెళ్ళి పరిచర్య కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప గొప్ప దేవుడు ఈ దినమందు మరి విలియం కేరీ ద్వారా మనకు అనుగ్రహించాడు. దేవుడు అయ్యగారి పరిచర్య ఈరోజు భారతదేశంలో విస్తరించినందుకు దేవుని మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట యేసు ప్రభు తన స్వయాన తన నోటి ద్వారా పలుకుతున్నటువంటి మాట ఏమంటే, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది.
మంచిది ప్రియులారా, ఈ సమయమందు దేవుని సన్నిధానంలో దేవుడు ఒక చక్కని సందేశాన్ని ఉదయకాలంలో మనం గమనించబోతున్నాడు. మనకందరికీ తెలుసు, యేసు ప్రభు లోకానికి వచ్చాడు 2024 సంవత్సరాల క్రితం. మనకందరికీ తెలుసు, యేసు ప్రభు లోకంలో జన్మించాడు 2024 సంవత్సరాల క్రితం. ప్రియులారా, అలాంటి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వరకు వచ్చాడన్న సంగతి కూడా బైబిల్ స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. చాలా సందర్భాల్లో, ముఖ్యంగా క్రిస్మస్ సందేశాల్లో ప్రత్యేకంగా యేసు ప్రభు యొక్క రాకడ గురించి మనం ఎంచుకుంటాం. అయితే ఉదయకాల సమయమందు ప్రాముఖ్యంగా దేవుని సన్నిధానంలో యేసు ప్రభువే తాను చెబుతున్నాడు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభు ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను, యేసు ప్రభు ఈ లోకానికి నేను రావడానికి కారణం ఏంటి అని స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియులారా, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము. చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, సమరయ స్త్రీ యేసు ప్రభు యొక్క మాటలు విని ఎవరు ఆదుకోలేని ఆమెను యేసు ప్రభు యొక్క మాటలు ప్రత్యేకంగా ఆదుకున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభుని మెస్సీయను గుర్తుపట్టిందో వెంటనే ఆమె జీవితంలో గొప్ప మార్పు కలిగింది. గొప్ప మార్పు వచ్చిన తర్వాత దేవుని సన్నిధానంలో అనేక మందికి సువార్త ప్రకటించింది. సమరయన్ ఉమెన్ ఊరు వాళ్ళంతా తిరిగి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తే ఎన్నో గ్రామాలు యేసు ప్రభు చెంతకు వచ్చాయి. యేసు ప్రభు సంబరపడ్డాడు, యేసు ప్రభు ఆనందపడ్డాడు. యేసు ప్రభుల వారు అంటున్నటువంటి మాట, ఇదే నాకు ఆహారము. యేసు ప్రభు శిలువలో దాహమే అని పలికాడు. నాకు దాహముకు లేకపోతే దప్పిక కొనుచున్నానని పలికాడు. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాట ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఒకే ఒక ఆకలి దప్పిక ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి అనేకులను ఆయన శిష్యులుగా మార్చడమే ఆయనకున్నటువంటి దప్పిక, ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకలి. అందుకని ఆయన అంటాడు, శిష్యులు వచ్చి ప్రభువా నువ్వు భోంచేయని అడిగినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, నా తండ్రి చిత్త ప్రకారం నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అప్రియమైన దేవుని పిల్లారా, దేవుని సన్నిధానంలో యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడని. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు నశించిన దానిని వెనక్కి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపినటువంటి ఒకే ఒక ఉద్దేశం, నశించుకోవచ్చినటువంటి ఎన్నో ఆత్మలు, నశించుకోవచ్చినటువంటి ఎంతో మందిని ప్రత్యేకంగా ప్రియులారా వెనక్కి రక్షించడమే యేసు ప్రభు ఈ లోకానికి పంపడానికి ఒక మంచి ఉద్దేశం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చడానికి కారణం, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని యొక్క చిత్తము, ఆయన పంపిన వారి చిత్తం ఏంటంటే, ఈ లోకంలో ఎంతో మంది చీకటిలో జీవిస్తున్నారు, వారిని వెలుగులోకి నడిపించాలి. ఎంతో మంది నిర్జీవ స్థితిలో ఉన్నారు, వారిని జీవంలో నడిపించాలి. దేవుని యొక్క యేసు ప్రభువును పంపడానికి దేవుని యొక్క చిత్తము ఇదే. ఈ లోకానికి రావాలి, ఈ లోకానికి పంపబడాలి, ఈ లోకంలో ఎంతో మంది చీకటిలో జీవిస్తున్నారు, వారిని వెలుగులోకి నడిపించాలి. ఎంతో మంది నిర్జీవ స్థితిలో ఉన్నారు, వారిని జీవంలో నడిపించాలి. దేవుని యొక్క యేసు ప్రభువును పంపడానికి దేవుని యొక్క చిత్తము ఇదే. ఈ లోకానికి రావాలి, ఈ లోకానికి పంపబడాలి, ఈ లోకంలో ఎంతో మంది చీకటిలో జీవిస్తున్నారు, వారిని వెలుగులోకి నడిపించాలి. ఎంతో మంది నిర్జీవ స్థితిలో ఉన్నారు, వారిని జీవంలో నడిపించాలి.
ప్రత్యేకంగా మనందరి కొరకు తన ప్రాణమును పెట్టాలి. మనందరి కొరకు తన యొక్క రక్తాన్ని కార్చాలి. యేసు ప్రభు యొక్క ఉద్దేశం, యేసు ప్రభు లోకానికి రావడం, ఈ దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించడానికి ఒకే ఒక కారణం, మానవులందరినీ కూడా మరి తన యొక్క పవిత్రమైన రక్తం చేత రక్షించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ప్రియులారా, ఆదిలో ఆది కాండంలో మనం చదివితే దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము దేవుని మాటను ధిక్కరించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఉదయకాల సమయమందు దేవుని సన్నిధానంలో మానవుడు ఆదాము పాపం చేసే దాని ద్వారా ప్రతిఫలాన్ని పొందాడు, మరణం. ఆ మరణం నుంచి మానవులందరినీ కూడా తప్పించడానికి యేసు ప్రభు మరణించాడు. ఉదయకాల సమయమందు మనం పాత నిబంధన గ్రంథంలో కూడా మనం లేఖనాలు చదివాం. పాత నిబంధన గ్రంథంలో కూడా లేఖనాలు చదివాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం, ఐగుప్తుల క్రింద భయంకరమైనటువంటి బానిస బ్రతుకుతున్నారు. భయంకరమైనటువంటి బానిస బ్రతుకుతున్నారు. కొన్ని ఏళ్ల కిందట ఎంతో మంది లోకంలో దేవుని యొక్క సన్నిధి ఎరగిన బిడ్డలు, ఎంతో మంది లోకంలో యేసు ప్రభు అంటే తెలియని బిడ్డలు, యేసు ప్రభు అంటే ఎరగిన బిడ్డలు, దేవుడే ఎరగినటువంటి బిడ్డలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వారు ఈ లోకంలో వారి యొక్క స్థితిగతులను ఒకసారి ఆలోచన చేస్తే వారు ఈ లోకంలో దేవుని ఎరగినటువంటి వారు, దేవుని తెలియనటువంటి వారు. అలాంటిది అనేక మంది యొక్క మిషనరీల త్యాగఫలం ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా మారారు. నా ప్రియమైన దేవుని సంగమా, నిర్గమకాండంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎంతో శ్రమ అనుభవిస్తున్నారు. దేవుడు వారి శ్రమను చూచాడు, వారి యొక్క పరిస్థితిని గమనించాడు. చదవండి ఒకసారి 7వ మాట. మరి యెహోవా ఇట్లనెను, నిశ్చయముగా చూచుదుని తమను కష్టపెట్టు వారిని బట్టి నేను వారు పుట్టిన వారిని పెంచింది, వారి దుఃఖములు నాకు తెలిసేవి. ప్రియులారా, దేవాది దేవుడు ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. వారిని చూచాడు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, వారిని చూచాడు, వారు పెట్టిన వారిని విన్నాడు. అంతేకాదు, మరి ప్రత్యేకంగా వారి బాధలన్నీ కూడా నేను తెలుసుకున్నాను. కాబట్టి వారిని విడిపించడానికి ఐగుప్తు చేతుల నుంచి వారిని విడిపించడానికి ప్రియులారా ఏమంటాడు? ఆయన ఏమైనాడంట? దిగి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే యేసు ప్రభుల వారు, మనం నమ్మిన దేవుడు మన నిమిత్తము పరలోకం నుంచి భూమికి దిగి వచ్చాడు. మన నిమిత్తము ఆయన ఆనాడు ఇశ్రాయేలు కొరకైతేనేమి, ఈ రోజు మనందరి కొరకైతేనేమి ప్రత్యేకంగా మన దగ్గరికి ఆయన దిగి వచ్చాడు. యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనం అది. ఇశ్రాయేలు ప్రజలు కష్టపడుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఒక నాయకుడు కావాలి. దేవుని ప్రజలు విడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మిమ్మల్ని కూడా ఒక మాట అడిగితే దైవ సేవకునిగా మీరు చక్కని జవాబు చెప్తారు. ఎవరి కొరకు మీరు బ్రతుకుతున్నారు అంటే, ఎవరి కొరకు మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు అంటే మీరు చెప్పేటువంటి జవాబు చాలా అద్భుతమైనటువంటి జవాబు. నేను చెప్పనా జవాబు? నా పిల్లల కొరకు నేను బ్రతుకుతున్నాను, నా కుటుంబం కొరకు నేను బ్రతుకుతున్నాను, భార్య నా భర్త కొరకు నేను బ్రతుకుతున్నాను.
భర్త అంటాడు, నా భార్య కొరకు నేను ప్రేమించుతున్నాను. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో మానవమైన మనందరం కూడా చెప్పేటువంటి జవాబు, మనము మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు బ్రతుకుతున్నాము. యేసు ప్రభువు చెప్పాడు, యోహాను సువార్త 4:34 అన్నాడు, ఏమనంటే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను దేవుడి లోకానికి పంపాడు. నాకు అదే ఆహారం, నాకు అదే తప్పిక అని దేవుడు చెప్పాడు. కానీ ఈరోజు మన యొక్క పరిస్థితి మనం చూస్తే, మనమంతా మన కుటుంబాల కొరకు మనము జీవిస్తున్నాం, మన పిల్లల కొరకు మనము జీవిస్తున్నాం, జీవించాలి కూడా. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నేను ఈ లోకంలో జన్మించడానికి ఒక చక్కని కారణం ఉందని ఎందుకు మనం ఆలోచన చేయలేదు? ఎప్పుడు మన లోకంలో ఒక ఉద్దేశంతో మనల్ని దేవుడి లోకంలో పుట్టించాడని ఎందుకు ఎప్పుడు మనం ఆలోచన చేయలేదు? ఎందుకు మనము ఒక పర్పస్గా, ఒక ప్లాన్గా, ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక చిత్తం, దేవుడి చిత్తంలో ఇది ఉంది అని ఎప్పుడు ఎందుకు మనం ఆలోచన చేయలేకపోయాము? ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలు, ఒక భక్తుడు ఒక పాట పాడుతాడు. ఎవరో రాశారు, అర్థం పేరు నాకు తెలియదు, కానీ పాట అయితే నేను నేర్చుకున్నాను. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకడు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకడు. పరమాత్మను ప్రభువునకే బ్రతకడు, పరమాత్మను ప్రభువునకే బ్రతకడు. ఆనంద కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ భక్తుడు చాలా చక్కగా రాశాడు. మానవులందరూ కూడా ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో వారికి తెలియక సతమతం అవుతున్నారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతుకుతున్నాం, ఏం సాధించామంటే? వెనక్కి తిరిగి చూసుకుంటే 2 పిల్లలు, 4 మనవలు, మనవరాలు, ఇదే మనకు కనిపిస్తుంది. పిల్లలా, ఏమి సాధించాం? దేవుడు అంటాడు, నువ్వు కారణం లేకుండా ఈ లోకానికి పంపబడి. యేసు ప్రభు కారణం లేకుండా ఈ లోకానికి రాలేదు. పిల్లలా, మోసేను దేవుడు కారణం లేకుండా బ్రతికించలేదు. ఒక్కసారి దేవుని వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండము 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ప్రియులారా, ఇక్కడ చక్కని నిర్ణయం జరుగుతుంది. అది మనకు అనుకూలమా అననుకూలమా పక్కన పడదు. ఏమంటున్నాడు రాజు అంటే, మగ పిల్లగాడు అయితే వాడిని ఏం చేయాలి? చంపేయండి. ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి అని అంటారు. ఈ కాలంలో ఆడపిల్ల అయితే చంపుతున్నాం, మగ పిల్లగాడు అయితే బ్రతకనిస్తున్నాం. మనకందరికీ లోకంలో జరిగే సంగతి. అయితే ఇక్కడ రాజు ఏమంటున్నాడు? మగ పిల్లలైతే చంపేయండి. వాళ్ళు చాలా చక్కటి జవాబు చెప్పారు మంత్రసాలు. ఏమన్నారంటే, మంత్రసాలు అంటున్నటువంటి మాట చెప్పు. ఎప్పుడు స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. వాళ్ళు ఎలాంటి వారంట? చురుకైన వారు. మంత్రసాని వారి దగ్గరికి వెళ్ళక మునిపే ప్రియులారా, దేవుని సన్నిధానంలో మోసే తల్లిదండ్రులు కూడా చాలా చురుకైనటువంటి వారు. నా కుమారుణ్ణి ఎక్కడ చంపుతారో అని మరి ప్రత్యేకంగా ఎవరికి తెలియకుండా 3 నెలలు కాన్పు తర్వాత 3 నెలలు దాచిపెట్టారు. 3 నెలలు దాచిపెట్టిన తర్వాత వారి అల్లరి, ఆ బాబు అల్లరి పట్టలేని
వారు ఏం చేశారంటే జబ్బు పెట్టెలో పెట్టి ఏం చేశారు? మిరియాము సహాయంగా పిల్లల బాబును సరాసరి మరి ఫరో ఇంటికే చేర్చారు. శక్తి మనకు తెలుసు. వాస్తవానికి మోసే చనిపోవాలి, వాస్తవానికి మోసే బ్రతకడానికి అక్కడ అవకాశం లేదు. వాస్తవానికి మోసే బ్రతికే అవకాశం లేదు. కారణం తెలుసా? అలాంటి పరిస్థితుల మధ్య మోసే జన్మించాడు. కానీ దేవుడు మోసేను బ్రతికించాడు. దేవుడు మోసేను కాపాడాడు. దేవుడు మోసేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మాత్రమే, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపించడానికి నాకు మోసే కావాలి. మోసే వంటి ధైర్యవంతుడు, మోసే వంటి నీతివంతుడు, మోసే వంటి నమ్మకస్తుడు నాకెవ్వరూ కనబడలేదు. నాకు మోసే కావాలి. కారణం లేకుండా మోసే బ్రతకలేదు. కారణం లేకుండా మోసేకు ప్రాణం పోలేదు. కారణం లేకుండా మోసే జీవముతో లేడు. యేసు ప్రభు కారణం లేకుండా లోకంలోకి రాలేదు. నీవు నేను కారణం లేకుండా లోకంలోకి రాలేదు. దెర్ ఇస్ ఎ పర్పస్, దెర్ ఇస్ ఎ ప్లాన్. పిల్లలు, నీవు నేను గమనించాలి. దేవుని సన్నిధానంలో మోసే లేకపోతే ఇశ్రాయేలును నడిపించేటువంటి నాయకుడు కరువయ్యాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి, బానిస బ్రతుకు నుంచి బయటికి తీసుకురావడానికి నాయకుడు లేడు. దేవుడు చూడండి ఇలాంటి పరిస్థితుల్లో మోసేను పట్టుకున్నాడు తెలుసా? భూమి మీద నూకలు లేని మోసే దేవుడు బ్రతికించి నాయకుని చేశాడు. ఎక్కడైతే కీడు సంభవిస్తుందో, ఏ ప్రదేశంలో అయితే ఆ ఆజ్ఞ జారీ చేయబడదో అదే స్థలం నుంచి మోసేను పెంచాడు, పెద్ద చేశాడు, నేర్పించాడు. ఎట్లాగూ సైన్యం నడిపించాలి, రాజుగా తయారు చేశాడు, ఇశ్రాయేలును నడిపించగలిగాడు. ప్రియులారా, ఎంత ఓపిక మోసేకు, ఎంత సాత్విక మోసేకు. సొంత అక్క తిరగబడింది, ప్రజలు రాళ్ళతో కొట్టడం సిద్ధపడ్డారు. అయినా ప్రభు సన్నిధానంలో సాత్వికంగా తను జీవించాడు. అలాంటి వాడు కావాలి దేవునికి, అలాంటి వాడు కావాలి దేవునికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మోసే నా ఇల్లంతటిలో ప్రియులారా, దేవుని ప్రపంచమంత ఇల్లు మోసే ఎలా కనబడ్డాడు దేవునికి? నమ్మకమైన మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేనేం పని చెప్తే ఆ పని చేసే వాడు ఎవడైనా ఉన్నాడా? మోసే. దేవుడు మోసేని కూర్చొని అవార్డిచ్చాడు. ఉదయకాల సమయం ముందు నా ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని సంతానంలో ఆదికాండము 42వ అధ్యాయం, ఆదికాండము 42వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. చాలు ప్రియులారా, ఇక్కడ ఒక తండ్రి ఆవేదన, యాకోబు యొక్క ఆలోచన. యాకోబు తన పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మరియు యాకోబు అంటున్నటువంటి మాట చూడుడి, ఐగుప్తులో ఏముంది? ధాన్యం ఉంది. ఐగుప్తులో ధాన్యం ఉందని వెంటనే మనము చావక బ్రతుకున్నట్లు. పిల్లల భాగ్యం నుంచి ఇక్కడ ఆడదాం, ఇక్కడ ఆగి ఆలోచన చేద్దాం. ఆగి ఆలోచించావా ఓ నారుడా? ఏమంట? నీ సంత ఎంత కాలముందో. నా ప్రియమైన దేవుని పిల్లగా, ఇక్కడ ఒకసారి ఆగితే ఏమంటున్నాడు యాకోబు తెలుసా? మనము చావక, ఏమంటున్నా? మనము చావక బ్రతుకున్నట్లు. వాళ్ళు చావుకు దగ్గరగా ఉన్నారని చెబుతున్నాడు. In days to come, we are going to die. There is no option. We will not live on the earth. There is only the option is death.
జెనసిస్ చాప్టర్ 42 సెకండ్ వర్సెస్ ఎక్స్ప్లెయినింగ్. నా ప్రియమైన దేవుని పిల్లరా, చూడుడి, ఐగుప్తులో ధాన్యముందని వీటిని మనము చావక బ్రతుకున్నట్లు. ఎంత బాధకరమైనటువంటి మాట యాకోబు నోటి నుంచి వస్తుందో తెలుసా? యాకోబు బాధ ఇంత కాదు, యాకోబు ఆవేదన ఇంత కాదు. ఎంతో ప్రియమైన కుమారుణ్ణి యోసేపును పోగొట్టుకున్నాడు. ఎంతో ప్రేమించే యోసేపు తన దగ్గర లేడు. బాగా కుమిలిపోతున్నాడు. ఇప్పుడు చావు మిగిలిన పిల్లలు కూడా వచ్చింది అని ఆలోచన చేస్తూ, అప్పటి వరకు తెలియదుగా తండ్రికి యోసేపు ఇంకా బతికే ఉన్నాడని. ఈ మరణం నుంచి ఎట్లా దీన్ని రక్షించాలి అని దేవుడు ఆలోచన చేశాడు. ఎప్పుడమ్మా? యోసేపు పుట్టినప్పుడే. ఎప్పుడు? యోసేపు ఈ లోకానికి రాకముందే, యోసేపు తల్లి గర్భంలో పడకముందే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, యాకోబు చనిపోబోతాడు, యాకోబు పిల్లలు ఆకలితో అలవాటికి చనిపోకుండా బ్రతకాలి అంటే యాకోబు కుటుంబంలో నుంచే యోసేపును దేవుడు చేశాడు, బయటకు తీసుకొచ్చాడు. యోసేపును పట్టుకున్నాడు. తన అన్నల చేత ద్వేషించబడ్డాడు, తన అన్నల చేత పిడిగుద్దులు గుర్తించుకున్నాడు, తన అన్నల చేత గుంటలో వేయబడ్డాడు, బయటికి తీయబడ్డాడు. ఎవరికి అమ్మబడ్డాడు? చెప్పాలండి. ఐగుప్తులకు అమ్మబడ్డాడు, బానిసకు అమ్మబడ్డాడు. ప్రియులారా, అమ్మబడినప్పుడు బానిసనే. దేవుని సమయం వచ్చినప్పుడు ఏమయ్యాడు తెలుసా? ఆ దేశాన్ని ఏలే రాజుగా తయారయ్యాడు. ఒక్కసారి మీరు యోసేపు చరిత్ర మనం చదివితే, యోసేపు ఎందుకు పుట్టాడు, ఏమి సాధించాడు, ఏ వరకు ఈ లోకంలో యోసేపు పుట్టాడంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి పుట్టాడు. మోసే ఎందుకు పుట్టాడు అంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి పుట్టాడు. ప్రియులారా, ఎప్పుడైతే యాకోబు మాట్లాడాడో వెంటనే ఐగుప్తుకు వెళ్తే ఎవరున్నారు అక్కడ? ఐగుప్తులో ఎవరున్నారు? యోసేపు. ఎవరున్నారండి? యోసేపు ఉన్నాడు. యోసేపే ధాన్యం అమ్మేవాడు, యోసేపే అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. రాజు ఉన్నాడు అక్కడ. చాలా చక్కని మాట అంటాడు రాజు. ఒక్కసారి మాట చదవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, 39వ అధ్యాయం ఆదికాండంలో యోసేపు గురించి రాజు అనుకున్నటువంటి మాట ఒకసారి చదువుదాం. ఒక్కసారి చదువుదాం. ఈ సమయం మరి తన ఇంటి మీద అతనికి ఏం చేశాడంటే యోసేపుకు అప్పగించాడు. తనకు కలిగినంతా కూడా యోసేపుకు అప్పగించాడు. ప్రియులారా, ఇక యోసేపు చెప్పిందే వేదం, యోసేపు చెప్పిందే చేయాలి, యోసేపు ఏం చెప్తే అదే రైట్ అనే పరిస్థితికి ఆ దేశం వచ్చింది. ఇప్పుడు ఎవరు వెళ్ళారంటే యాకోబు కుమారులు వెళ్ళారు. వారికి తెలియదు నా తమ్ముడు యోసేపు ఉన్నాడని, వారికి తెలియదు మాకు ధాన్యం దొరుకుతుందని. పిల్లరా, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే యాకోబు ఎవరమ్మా? ఎవరు యాకోబు? దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఎందుకంటే దేవుడు ఎంత యాకోబు చేస్తున్నాడు? దేవుడు పేరు పెట్టి పిలిచిన జనం. యాకోబు అంటే ఇశ్రాయేలు, ఇశ్రాయేలు అంటే దేవుడు పేరు పెట్టి పిలవనటువంటి జనాంగం. అలాంటి జనాంగాన్ని పోగొట్టుకోవడానికి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం. వారిని బ్రతికించడమే దేవుని పని, వారిని కాపాడడమే దేవుని పని, వారిని సజీవంగా నిలబెట్టడమే దేవుని పని. పిల్లలు, దేవుని సన్నిధానంలో యోసేపుని ఎన్నుకున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి. వేరే వాళ్ళని ఎవరిని ఎన్నుకున్న లాభం లేదు. యోసేపు అయితేనే ఈ కార్యం చేయగలరు. యోసేపు యొక్క పరిస్థితి మన 39వ అధ్యాయం అంతా చదువుతున్నాం.
సమయం లేదు. ప్రియ దేవుని సన్నిధానంలో ఇంకొక మాట చదివి నేను ముందుకు వెళ్ళి ఆశపడుతున్నా. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 13వ వచనం. ఆదారము 12వ నెల 13వ దినమునందు ఎవరినేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినముందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లబుచ్చుకోమని తాగి వచ్చే వారి చేత రాజ్య సంస్థానాలన్నిటికీ పంపబడేను. సర్కులేటెడ్ జీవం. ప్రియులారా, యూదులకు సంబంధించినటువంటి ఒక అధికార పత్రము పంపబడ్డది. యూదులు ఎవ్వరు కూడా బ్రతకొద్దు. ఎవరు బ్రతకొద్దు? ఇది సైతాను ఆలోచన. ఎందుకో తెలుసా? యూదా స్తుతి గోత్రపు సింహమా, నీవే కదా నా ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. ఇక్కడ యూదా గోత్రం నుంచి యేసు ప్రభు రావాలా? ఎవరు రావాలా? యేసు ప్రభు ఎందుకు రావాలా? పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి రావాలా? 19వ అధ్యాయం సువార్త 10వ వచనం చదివాము. నశించిన వారిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావాలి. రాకూడదు అని సైతానుడు ఏం చేశాడంటే పన్నాగం పన్నాడు, హామాలను చదివాడు, ప్రత్యేకంగా జీవం తయారు చేశాడు. యేసు ప్రభు లోకానికి రావాలంటే ఎక్కడి నుంచి పోవాలా? యూదులే లేకుండా పోవాలంటే ఒక జీవ పెడితే దేవుడు ఊరికే ఉంటాడు. ప్రియుల అంతకుముందే దేవుని ప్రణాళిక ఉంది. ఏమో తెలుసా? ఎస్తేరు రాణిగా చేసి పని అయిపోతుంది. ఎవరు చేయాలి రాణిగా? ఎన్నిక లేనిది ఎస్తేరు. ఒక మాట చదువుదా, 1వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో ఒక మాట, ఈ 9వ వచనాన్ని చదువుదా. 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. చాలు. ఈ ఒక్క మాట మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే 3వ అధ్యాయం 13వ వచనం అంతకుముందే దేవుడు ఏం చేశాడు? వస్తికి బదులుగా ఎస్తేరును ఏం చేశాడు? రాణికి నిర్మించాడు. ఎవరైనా తెలుసా? తల్లిదండ్రులు లేని అనాథ. బాగా గమనించండి. మొర్దెకై పెంచి పెద్ద చేశాడు. ఎస్తేరు రాణిగా నియమించబడ్డది. ఎందుకు? దేవుని చిత్తం ఏమైనా ఒకసారి గమనించాలి. దేవుడు ఆమెను ఎట్లా వాడుతున్నాడో గమనించాలి. దేవుడు ఎస్తేరు రాణిగా నియమించింది ఆమె వైభవం కాదు. ఎస్తేరు రాణిగా నియమించింది ఆమె సుఖభోగాలు అనుభవించడానికి కాదు. ఎస్తేరు ప్రత్యేకంగా తన కుటుంబం అభివృద్ధి చెందడానికి కాదు. దేవుని ప్రజలైన యూదా ప్రజలను రక్షించాలి. The only plan. There is none other than this. ఈ ఒక్క ప్రాంతం